హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే నా మెరుపుకల సీరియల్లో నేను యాక్ట్ చేసిన సీన్ వచ్చేసింది. నిజంగా ఒక సాధారణమైన వ్యక్తి మనము చిన్నప్పటి నుంచి ఇది ఒక ఆలోచన. చిన్న టీవీలో నేను కూడా ఒక చిన్న రోల్లో ఒక చిన్న స్పేస్లో కనిపించాలని ఒక ఉండేది. కానీ అది నిజంగా ఆ వయసులో ఎడబోతాంలే ఎక్కడ పోతాంలే అసలు మనకు అవకాశం వస్తుందా అనుకున్నా. కానీ క్రమక్రమంగా మనం పెద్ద అయ్యే కొద్దీ మన ఆలోచనలు పెరుగుతాయి. అలాగే మనకు ఓహో ఇది చేయగలం అనే ధీమ అయితే వస్తుంది. దాంతో నాకు కూడా ఇలాగే అనిపించి నేనైతే ఎట్టకేలకు టీవీలో నా ఫ్రేమ్, నా ఫోటో, నా ఫేస్ అనేది కనిపించాలా చూడాలనేది అనుకున్నాను. బట్ అదైతే సాధించిన. ఇంకొకటి ఉంది, నాకు బిగ్ బాస్లోకి వెళ్ళాలా, బిగ్ బాస్లో ఆడాలా అని. అది ఫస్ట్ మనం ఒక అడుగు వేస్తేనే కదా, ఏదో దాంట్లో మనం పోతే తెలుస్తుంది. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకనేసి నేనైతే ఫస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యి నా ఫస్ట్ సీరియల్, నేను ఫస్ట్ రోజు నేను అటెంప్ట్ చేసిన సీరియల్ ఈటీవీలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం అయ్యే మెరుపు కళలు అనే సీరియల్. ఎందుకంటే ఈటీవీ అనేది ఒక పెద్ద సంస్థ, మల్లెమాల అనేది ఒక పెద్ద సంస్థ. ఈటీవీలో మనం ఫస్ట్ అడుగు పెట్టి చేసినామంటే నిజంగా మన అదృష్టం అనుకో. సామాన్యంగా ఈటీవీలో చేసిన ప్రతి ఒక్క యాక్టరు మంచి స్థాయిలో మంచి సెలబ్రిటీగా ఎదిగినారు. అలాగే నేను కూడా ఫస్ట్ నాకు ఈటీవీ వచ్చిన ఈటీవీలో అడుగు పెట్టాను కాబట్టి నాకు కూడా ఒక మంచి స్థాయి, ఒక మంచి ఫేమ్ వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇప్పుడైతే నా సీరియల్ వచ్చేసింది. నేను నటించిన ఈ వార్డు బాయ్ క్యారెక్టర్ అయితే నేను టీవీలో చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఫ్రెండ్స్. నిజంగా నాకు చాలా ఎక్సైట్మెంట్గా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. ఆ సీన్ నేను ఆ సీన్ చేసినప్పుడు అసలు యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా, ఇలా చేయాలా అని ఫస్ట్ కదా ఎట్లయినా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను ఎప్పటి నుంచో నా మనసులో, నా మైండ్లో అనుకునేటి ఇప్పుడు నేను నా కళ్ళెదురుగా చూస్తుంటే నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. నేను కూడా ఒక డైలాగ్ చెప్పాలా, నాకంటూ ఆ సీరియల్లో ఒక స్పేస్, ఒక కాన్సెప్ట్ ఉండాలా అనేది నేను అనుకున్నా. బట్ నేను ఎట్టగలకు నాకు ఆ సీరియల్లో ఒక చిన్న రోల్ అయితే ఆ రోల్ వచ్చినందుకే హ్యాపీ. ఎందుకంటే సామాన్యంగా అలాంటి రోల్ కోసం, అలాంటి చిన్న క్యారెక్టర్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు. కానీ ఆ అదృష్టం నాకు వచ్చిందనుకుని నేనైతే ఏదైనా పర్లేదు చేయాలా, యాక్టింగ్ చేయాలా, మనం టీవీలో మనకంటూ ఒక స్పేస్ ఆ సీరియల్లో మనకు రావడమే అదృష్టం అనుకుని నేనైతే చేసేసాను. అదే ఫ్రెండ్స్, అది చూడండి. హీరోయిన్ అమ్మ పాత్ర. ఆమె వచ్చేసి బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షోలో కూడా ఆమె చేసింది. ఇప్పుడు ఆమె వచ్చేసి హీరోయిన్ అమ్మ పాత్ర ఉన్నారు. ఇక్కడ హీరోయిన్ ఆమెకు ఇప్పుడు యాక్షన్ సీన్ అనమాట. యాక్షన్ సీన్లో, హాస్పిటల్ సీన్లో నేను వస్తాను. ఆమె వచ్చేసి హీరోయిన్ అనమాట. ఆమెకు ఇప్పుడు ఆమెకు దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు ఆమెను హాస్పిటల్ పోవాలంటే మామూలుగా స్ట్రెచర్తో దుప్పుకుంటూ పోవాలి కదా. ఆ స్ట్రెచర్తో దుప్పుకుంటూ పోయే సీన్లో నేను వస్తాను. అదా చూడు, అటుపక్క హీరోయిన్, ఇటుపక్క హీరో, మధ్యలో నేను. యాక్చువల్గా నాకు ముందు పక్క ఉన్న ఆ క్యారెక్టర్ అయితే నాకు వచ్చింది. అంటే ఆ ముందు పక్క సీన్లో నేను ఉండాల్సింది ఒక 2 టేక్ కూడా జరిగినవి. కానీ మరి ఎందుకో నన్ను వెనకుండా ముందుగానే అనుకున్నాడు. ఆయన ప్లేస్ ఆయన అనుకున్నాడు. ఆయన ముందుకు వచ్చేసి నేను వెనక్కి వచ్చినా కాబట్టి నేను ఇంకా బాగా స్క్రీన్లో బాగా కనిపించిన. అదే ముందు నింటే మటుకు తక్కువ చూడు. ఇప్పుడు ఆయన ఎట్లా కనిపిస్తున్నాడు, తక్కువ కనిపిస్తున్నాడు. అదే ఇప్పుడు నేను అనుకున్నా కాబట్టి నేను ఎట్లా కనిపిస్తున్నాను, చాలా నీట్గా క్లారిటీగా నేను కనిపిస్తాను. దేనికైనా నేనేమనుకునే ముందుంటే ఇంకా బాగా పడతాము, ముందుంటే బాగా మనం చూపిస్తారనే ఉద్దేశంతో నేను ముందున్నాను. కానీ ఒక 2-3
టేకులు జరిగినాయి. అయినా నేను సరేలే ముందున్నాం 2, 3 టేకులు జరిగినా కూడా ఎందుకో నేను ముందు ఉండడం నచ్చలే. అంటే నా మంచి కోసమే. అదే నేను ముందు నింటే తక్కువ చూపించి అదే వెనక కాబట్టి చూడు అక్కడి నుంచి దొబ్బుకొని వచ్చి మళ్ళీ లాస్ట్ దొబ్బేటప్పుడు కూడా నేనే కనిపించిన. అంటే నిజంగా ముందు కాదరా వెనకుంటే నువ్వు ఇంకా బాగా కనిపిస్తావని అది నాకు ఉంది కాబట్టి, నాకు రాసింది కాబట్టి అలా జరిగింది. నిజంగా ఫుల్ హ్యాపీ, చాలా ఎగ్జైట్మెంట్. అసలు మనము ఒక్కసారి మన స్క్రీన్ మీద మనం చూస్తున్నాము, మనము ఉండాలా అనేది నిజంగా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. చాలా భలే ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే అన్నీ తెలుసుకుంటాం అన్నమాట. ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలా. ఎందుకంటే ఇది మానవ జన్మ కాబట్టి ఒకదాన్ని అంటిపెట్టుకుని ఉంటే కుదరదు. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి. చేసి ప్రతి దాన్ని మనం ఆస్వాదించాలన్నమాట. దేన్నైనా మంచి, చెడు, చేదు, తీపి, పులుపు రకరకాలు ఉంటాయి కదా. అలా మనము ప్రతి ఒక్క రకాన్ని ఆస్వాదించాలి. మనము తిండిలో ప్రతి ఒక్కటి తింటాం. అది తింటే మంచిది, ఇది తింటే మంచిది. ఎస్, అది కూడా కరెక్టే. కానీ మనము ఒక జాబే కాదు, ఒక బిజినెసే కాదు, ఒక యాక్టింగు అలాగే రకరకాలు అన్నిటినీ చేసి అన్నిటినీ ఆస్వాదిస్తేనే మనిషి. అప్పుడు మనం దేంట్లో మంచి దేంట్లో చెడు అనేది చూసుకొని ముందుకు అడిగేయచ్చు, ఒక స్టెప్ వేయచ్చు అనమాట. అలా ఎనీవే ఈ మెరుపు కళలు అనే సీరియల్ నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనుకుంటా. ఫస్ట్ నేను అడుగు పెట్టిన సీరియల్ ఇదే. నేను అసలు నాకు ఈ సీన్ వస్తుంది, నేను ఈ సీరియల్ యాక్ట్ చేస్తాను కూడా అనుకోలేదు. స్టార్టింగే బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ వచ్చేసా. అసలు ఇది ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, ఎలా మనం అప్రోచ్ అవ్వాలనేది నేను ఏమీ ఆలోచించలేదు. రావాలా, మన ప్రయత్నం మనం చేస్తాం, ఆ తర్వాత దేవుందా అనుకుని వచ్చేసి హైదరాబాద్కు ట్రైన్లో బయలుదేరాను. తర్వాత యూసఫ్గూడ, కృష్ణానగర్ అక్కడ ఒక గడ్డ మీద సెలక్షన్లు జరగడము. నువ్వు పర్లే, నువ్వు వార్డు బాయ్కి సెలెక్ట్ చేయగలవు అని నన్ను ఆయన తీసుకోవడము. నిజంగా మనం వెంటనే నేను పోతానే రెడీగా నాకు ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోయినా. నన్ను క్యాబ్లో పంపించారు అక్కడ షూటింగ్ లొకేషన్కు. అక్కడికి పోయినాక తెలిసింది నాకు ఈటీవీ సీరియల్. ఈటీవీ బెస్టే. నాకు ఈటీవీలో అడుగు పెడితే మనం ఖచ్చితంగా క్లిక్ అవుతాము, ఒక మంచి ఫేమ్ వస్తుందనే నమ్మకంతో మంచి అదృష్టం వచ్చింది కదరా అనుకునే. ఓకే, నేను ఏదైనా అనుకున్నా, నేను పడాలా, స్క్రీన్ మీద పడాలా, నన్ను నేను చూసుకోవాలా, ప్లస్ యాక్టింగ్ అనేది నేర్చుకోవాలా అని ఉన్నింది. మంచి ఆఫర్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ సీరియల్ని ఎవరు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే ఇది నా సీరియల్ కాబట్టి. నా సీరియల్లో నేను చెప్పుకోకుండా ఎవరు చెప్పుకుంటారు. అక్కడ ఉన్న హీరో హీరోయిన్ కానీ మిగతా అమ్మ పాత్రలు వాళ్ళంతా మటుకు నేను అందరితో హ్యాపీగా మాట్లాడి అందరూ నాకు మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా మంచి మంచి యాక్టర్స్. మనకు మామూలుగా ఇట్లా సెల్ఫీలు కానీ వీడియోస్ కానీ అన్నీ చేసుకొని ఇచ్చినారు ఫ్రెండ్స్. ఓకే, యాక్టింగ్ ఫీల్డ్ కూడా బాగుంటుంది. ఈ సీరియల్ మెరుపు కళ అనే సీరియల్ మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. ఓకేనా?